ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలిసిన పురాతన ఆలయాలను, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో పురాతన గౌరీ సమేత శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నమస్కారం స్వామి. सर्वस्याप्ति सर्वस्य जित्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमानः. ఓం శివాయ. ఈరోజు ఈ గ్రామంలో ఇంత శివాలయం ఉందని కానీ ఇంత మహోన్నతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని కానీ నాకు తెలియదు. యాక్చువల్గా మా కుటుంబం అంతా కూడా శివభక్తులే. మేమందరూ కూడా నా దగ్గర నుంచి అందరూ కుటుంబం అంతా కూడా శివుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటాం. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మా మనవడికి కూడా శివుడి పేరు పెట్టాం, శివన్. అంటే అంత ఆరాధిస్తుంటాం మేము. నేను నిన్న రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది, మీరు ఎలాగ శివుడిని ఆరాధిస్తున్నారు చూస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది పెద్దలు చెప్పారు. అప్పుడు మా పెద్ద అబ్బాయి కూడా చూసి నిజమైన కొన్ని 2800 సంవత్సరాల పురాతనమైన శివాలయం ఇది, చరిత్ర చెప్తున్నారు. అంత పురాతన శివాలయాన్ని చూడాలనేటువంటి కోరికతోటి నేను రావడం జరిగింది, చూడాలని. నిన్న మధ్యాహ్నం అనుకోలేదు. నేను మధ్యాహ్నం అనుకున్న తర్వాత మేడం గారికి ఇలా వస్తున్నానమ్మ చూడడానికి చెప్పడం చాలా సంతోషంగా ఉంది, ఇవాళ ఆనందంగా ఉంది. పురాతన శివాలయంలో ఇవాళ దర్శనం చేసుకోవడం, ఆ స్వామివారి సమక్షంలో పూజలు జరగడం, ఆ స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇంకో విశేషం ఏంటంటే ఈవేళ నా సతీమణి పద్మావతి గారి పుట్టినరోజు. అది కూడా అనుకోకుండా ఇదైంది. కార్తీక సోమవారం పుణ్యమైన దినాలు, ఆ శివుని ఆరాధించే రోజులు, ఇటువంటి సమయంలో ఇక్కడ రావడం చాలా. ఈ గుడి చూసిన తర్వాత ఇంటి గుడి తరపు నిర్వహణ చూసిన తర్వాత ఈ ఊళ్ళో పెద్దలు కానీ ఈ గుడి దేవాలయం తల్లకు మెంబర్స్ అవ్వాలండి, ఎవరైనా కానీ గ్రామ పెద్దలు కానీ చూస్తే ఈ గుడిని చూసిన తర్వాత ఈ ఊరు నాకు ఊరికి అర్థమైపోద్ది. చూసా ఒక మెతుకులు పట్టుకుంటే అన్నం ఉడిస్తే తెలుస్తుంది. గుడి చూసిన తర్వాత, గుడి నిర్వహణ చూసిన తర్వాత, వీళ్ళ ఐక్యతతో చేసిన కార్యక్రమం చూసిన తర్వాత ఈ గౌరీపట్నం తాలూకు ప్రజల మనస్తత్వం ఏదో నాకు అర్థమైపోయింది.
అందరి సహకారం లేకపోతే ఊరందరి సహకారం లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం జరగదు. ఒకరిద్దరు చేసే కార్యక్రమం కాదు ఇంత పెద్ద కార్యక్రమం. అందరి సహకారంతో దాన్ని అడిగాను, ఎలా చేశారండి, ఎవరు చేశారు అని అడిగితే ఇది చాలా పురాతనమైన గుడి అండి, దీన్ని మళ్ళీ ఒక కొత్తగా తయారు చేయాలని ఒక ఆలోచన వచ్చింది. మా ఊళ్ళో పెద్దలందరూ వచ్చి చెయ్యాలని సంకల్పం ఉంది, కానీ చేయగలమా లేదని ఒక అనుమానం ఉంది వాళ్ళకి. అటువంటి సమయంలో బాబీ గారు సహకారం ముందుకు వచ్చి అందరం చేద్దాం, నేను ఉంటాను, ప్రజలందరూ సహకరించమని వారు అడిగారని, దానికి ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఒకరితో అయిపోయింది కాదు, ఇది పెద్ద కార్యక్రమం. ఇంట్లో చిన్న కార్యక్రమం చేయాలంటే ఎంత ఇబ్బంది పడతాం మనం. అలాగే ఇంత పెద్ద కార్యక్రమాలు చేయాలని సత్యం విషయం కాదు. బాబీ గారి ముందుకు రావడం, అలాగే ప్రజలందరూ కూడా చిన్న నుంచి పెద్ద వరకు అందరూ కూడా వారికి సహకరించడం, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. నిజంగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా నా తరపున కానివ్వండి, ప్రభుత్వం తరపున కానివ్వండి, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. ఇది ఎప్పుడూ కూడా ఇలాగే నడవాలి, కలకలలాడుతూ ఉండాలి, ఎప్పుడూ నిత్య పూజలు జరుగుతూ ఉండాలి. ప్రజలందరూ ఇది సహకరించాలి. ప్రజలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నేను ఎందుకు ఇంత వివరంగా చెప్తానంటే, ఈ వీడియో రాష్ట్రం అంతా వెళ్తుంది, ఇతర రాష్ట్రాలు వెళ్తుంది. ఇక్కడ ఒక మంచి దేవాలయం ఉంది అని ఒక మెసేజ్ ఇవ్వాలా, ఒక భక్తుడిగా నా బాధ్యత అది ఇవ్వాలని చెప్పి నేను ఇంత క్లియర్గా మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా గౌరీపట్నం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని పునీతులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకున్నామండి. వాళ్ళకి అడ్రస్ కూడా చెప్తున్నాను ఇవాళ. కొవ్వూరు డివిజన్, దేవరాపల్లి మండలం, హైవే పక్కన గౌరీపట్నం పుణ్యక్షేత్రం. అందరూ రావాలని చెప్పి మీరందరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి మనసు పరిస్థితి. ఈవేళ నాకు ఈ మంచి భాగ్యాన్ని స్వామివారి కూర్చొని పూజ అందుకుంటే భాగ్యాన్ని ఆశీర్వాదం అందుకునే భాగ్యాన్ని కల్పించేటువంటి ఊరు ప్రజలకి, కమిటీ వాళ్ళకి, ముందుకు బాబీ గారు లాంటి పెద్దలు, పూజారులు కూడా మంచి పూజారులు ఉన్నారు. వాళ్ళు చెప్తూ ఉంటే చరిత్ర చెప్తున్నారు, ఏది దర్శనం చేసేటప్పుడు కాదు, చరిత్ర అసలు గుడి ఎలాగ వచ్చింది, దేని ఎలాగ వచ్చింది, కారణం ఏంటి చెప్పి పూజారి గారు నాకు తెలిసి చెప్తుంటే నాకే కాదు ఈ చరిత్ర అన్నది ప్రతి వాడికి తెలియాలండి. మనం వచ్చే వెంకటేశ్వర తిరుపతి వెళ్తాం, తిరుపతి ఏంటి, ఎలాగ వచ్చింది, ఎవరో మూలకారకులు, ఇక ఈ దేవాలయం ఇంత పెద్ద దేవాలయం, ఈ దేవాలయం ఎలా వచ్చింది, చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలు తెలియాలా. చాలా అనుకోకుండా దర్శనమైంది నాకు ఆ దేవుడి దేవాల. మరి మీరు అందరూ బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని, మా దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, తర్వాత మన కుటుంబం బాగుండాలి. ఇవన్నీ కూడా దేవుడి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.